హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు ఆశీర్వచనములు తెలియజేస్తూ దైవదాసుడనైనా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాట చేత పట్టుకుని మీ ముందర నిలబడుచు ఉన్నాను. ఈ మేల్కొలుపు ప్రార్థన వాక్యములు, ఈ సహవాసపు మాధుర్యము, ఈ సహవాసపు ఆశీర్వాదములు, దీవెనలు మీరు మీ జీవితాల్లో సంపూర్ణముగా పరిపూర్ణంగా అనుభవించాలని, పొందుకోవాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ప్రభుని అడుగుచూనే ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు మీకు కొంచెము రుచించకపోవచ్చు. దేవుని యొక్క మాటలు మీకు రుచించకపోవచ్చు. చేదుగా అనిపించవచ్చు, కటువుగా అనిపించవచ్చు. మరి తేనెలకే మాటలు చెప్పడము, వాక్చాతుర్యం కలిగినటువంటి మాటలు చెప్పడము దేవుడు నాకు నేర్పించలేదు. అలాంటి పరిచర్య నాకు దూరమగును గాక. అలాంటి పరిచర్యను నేను కోరుకోవట్లేదు. అలాంటి వాక్చాతుర్యముతో మాటల గారిడి చేసేటువంటి ఆ సేవను నేను కోరుకోవట్లేదు. నా మాట సుత్తి వలె బలమైనదిగా ఉండాలి. సుత్తితో కొడితే రాయి పగలాల. సుత్తితో కొడితే ఎలాంటి రాయి అయినా పగలాలి. సుత్తితో కొడితే రాయి ఎప్పటికైనా పగలవలసిందే. ప్రియ సహోదరుడా, నా మాట అలాగే ఉండాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం. ఈ సుత్తి దెబ్బకు తట్టుకుని నిలబడినటువంటి రాయే పగులుతుంది. పగిలినటువంటి రాయే మరి అది ఒక చక్కటి ఆకారంలోకి మలచబడి ఒక ఉన్నతమైనటువంటి కట్టడానికి ఉపయోగపడేటువంటి రాయిగా మార్చబడతాది. ఆ రాయి ఒక అందమైనటువంటి శిల్పముగా మార్చబడడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే శుద్ధి దెబ్బకు తట్టుకుని నిలబడి ఆ శుద్ధి దెబ్బకు పగిలిందో ఆ రాయే సరిహద్దు రాయిగా నిలబడుతుంది. ఆ రాయే పునాది రాయిగా ఉంటుంది. ఆ రాయే మూలరాయిగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాటలు మీకు అర్థమవునట్టుగా ఉండొచ్చేమో కానీ ఆత్మీయ జ్ఞానం కలిగిన వారికి ఈ మాటలు ఇట్టే అర్థమైపోతాయి. అందులో ఏ సందేహం లేదు, ఇట్టే అర్థమైపోతుంటాయి. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, చేదుగా ఉండవచ్చిన మాటలు కానీ తినగా వేమో తీయగా ఉండునని మన యొక్క శతకాలలో ఉంది. చేదు కాస్త ఆ చేదుతనాన్ని పోగొట్టుకుని ఆ తీయటి స్థితిలోనికి మార్చబడతాది. నా వాక్యపు స్థితి కూడా మీరు వినగా ఈ మాటలు తప్ప ఇంకో మాటలు మీకు వినిపించాలని అనిపించదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని ఈ మాటలను నిత్యము మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఒక అద్భుతమైన మాటను లేఖనాల ద్వారా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏమిటి అద్భుతమైన మాట? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తిని వేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. మళ్ళా చెప్తున్నాను, నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ తినివేసిన తర్వాత కడుపు అంతా కూడా చేదైపోయిందంట. దూత చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొని అమాంతము తినివేస్తే తిన్నప్పుడు చాలా తీయగా అనిపించింది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చేదుగా అనిపించింది. ప్రియ సహోదరుడా, ఈ చిన్ని పుస్తకము, దూత చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలను బయలుపరిచేటువంటి జీవ గ్రంథము. ఇది నువ్వు తిన్నప్పుడు, దీన్ని స్వీకరిస్తున్నప్పుడు చాలా తీయగా అనిపిస్తూ ఉంటుంది. మాటలు
మరి చక్కగా ధ్యానిస్తున్నప్పుడు చాలా మధురంగా అనిపిస్తూ ఉంటారు. అయితే కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చేదుగా మార్చబడుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ తీయటి సిరప్ అంటే మందు తాగుతూ ఉంటారు. దగ్గు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు. ఇది చాలామందికి ఈ ట్యాబ్లెట్లు మింగడం కంటే కూడా, ఇంజక్షన్లు చేయించుకోవడం కంటే కూడా ఈ తీయటి ఈ ఔషధాన్ని తాగాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది నోటికి తీయగా ఉంటుంది కాబట్టి గుడుక్కున మింగేయచ్చు. అయితే విషయం ఏమిటంటే, తీయగా ఉన్నటువంటి ఔషధము, తీయగా ఉన్నటువంటి ఈ మందు, తీయగా ఉన్నటువంటి ఈ యొక్క మరి టానిక్ ఏదైతే ఉందో అది కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చేదుగా, అంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి వైరస్ల మీద, బాక్టీరియాల మీద మరి ఫైట్ చేయడం ప్రారంభిస్తుంది, పోరాటం చేయడం ప్రారంభిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను తీయగా ఉంటాను, మిఠాయి లడ్డులాగా ఉంటానంటే ఒక బ్యాక్టీరియాకి బదులు 10 బ్యాక్టీరియాలు చేరతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నీ నాలుగు మీద నేను రుచిగా ఉన్నాను కాబట్టి కడుపులో కూడా నేను రుచిగా ఉంటాను అంటే ఒక వైరస్ బదులు 100 వైరస్లు వచ్చి చేరతాయి. అసలు మన కడుపులో ఉన్నటువంటి దుర్గంధము అంత ఇంత కాదు. దానికి తోడు తీయటి మిఠాయి లడ్డు లాంటి దానిని మనం లోపలికి పంపించామనుకోండి, అది ఇంకా ఆ దుర్గంధము లేదా ఆ కడుపులో ఉన్నటువంటి చెడు ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ వాక్యము నీకు మధురంగా అనిపించవచ్చేమో కానీ, లేకుంటే ఈ వాక్యము నీకు మరి వింటున్నప్పుడు హాయిగా అనిపించవచ్చేమో కానీ, వాక్యము లోపలికి వెళ్ళిన తర్వాత ఔషధం వల్లే పనిచేస్తుంది, ఔషధం వల్లే పనిచేస్తుంది. అందుకని నీ వాక్యము నాకు ఔషధం అంటాడు సొలొమోను భక్తుడు. అంటాడు ఏంటంటే, నీ వాక్యము నాకు ఔషధం వల్లే పనిచేస్తుంది. కీర్తనకారుడు అంటాడు ఏమిటంటే, దావీదు అంటాడు ఏమిటంటే, నీ వాక్యము నాకు దారిని చూపిస్తుంది, నీ వాక్యము నాకు బ్రతుకును నేర్పిస్తుంది అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము లోపలికి వెళ్ళిన తర్వాత ఔషధం మాదిరి చేదుగా మార్చబడుతుంది. నీలో ఉన్నటువంటి చెడంతటి మీద ఫైట్ చేయడం ప్రారంభిస్తుంది. నీలో ఉన్నటువంటి దురాత్మ సంబంధమైన అన్ని విషయాల మీద పోరాటం చేయడం ప్రారంభిస్తుంది. నీలో ఉన్నటువంటి దుష్ట స్థితి అంతటి మీద ఫైట్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను తీయగా హాయిగా ఉంటాను అంటే నీలో ఉన్నటువంటి చెడు, నీలో ఉన్నటువంటి దుష్టత్వము, నీలో ఉన్నటువంటి దురాత్మలు, నీలో ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలన్నీ కూడా ఇంకా పెట్టరేగిపోతాయి, ఇంకా పెట్టరేగిపోతాయి. అందుకని వాక్యము కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే చేదుగా మార్చబడుతుంది. అంటే నీ అంతరంగంలోనికి వెళ్ళిన తర్వాత, నీ శరీరంలోనికి, నీ బాహ్య స్థితిలో నుండి లోపలి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత అది చేదుగా మార్చబడుతుంది. చేదుగా మార్చబడుతుంది అంటే అర్థం ఏమిటంటే, వాక్యము నీ లోపల పనిచేయడం ప్రారంభించిందని. చేదుగా మార్చబడిందంటే అర్థం ఏమిటంటే, లోపల వాక్యము నేను తొలిచివేస్తుందంటే ఆ చెడు అంతటిని కూడా కడిగి వేయడానికి తన యొక్క పనిని అది ప్రారంభించిందని అర్థం. ప్రియ సహోదరుడా, ఈ చెడంతటిని కూడా కడిగి వేయడానికి తన యొక్క ప్రక్రియను స్టార్ట్ చేసిందని అర్థం. కాబట్టి నీ అనుదిన పరిచర్యలో ఈ వాక్యము వింటున్నటువంటి నీవు, నీ యొక్క అంతరంగంలోనికి వాక్యం పంపించినప్పుడు అది నీలో ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అది తీయగానే పనిచేస్తుందా? వద్దు వద్దు, అది పని చేయడం అనరు. అది నీతో పాటు, నీ పాపములతో పాటు, నీ దుష్టత్వంతో పాటు, నీ అపవాది క్రియలతో పాటు అది కూడా కలిసిపోయిందని అర్థం. నీ వాక్యానికి అలాంటి గుణాన్ని దేవుడు ఇవ్వలేదు. నువ్వు విన్నది వాక్యము కాదు, మరొక ఉద్దేశంతో విన్నావు కాబట్టి ఆ వాక్యము ఏమవుతుందంటే వాక్యములాగా పనిచేయట్లేదు. సరైన ఉద్దేశంతో వాక్యం విను, మంచి తలంపులతో వాక్యము విను, వాక్యమును వాక్యములాగా స్వీకరించడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క మనసు కలిగి దేవుని యొక్క కోణములో వాక్యమును అంగీకరించడానికి ప్రయత్నం చేయి. ఈ వాక్యము నీలోకి ప్రవేశించి నీలో ఉన్నటువంటి చెడంతటిని కూడా కడిగి వేయడం ప్రారంభిస్తుంది. నీ దుష్టత్వం మీద పోరాటం చేయడం ప్రారంభిస్తుంది. నీ చెడు మీద పోరాటం చేయడం ప్రారంభిస్తుంది. నీ వాక్యము పోరాటం చేయడం ప్రారంభించబడిందంటే
నీ వాక్యము, నీలో చేరినటువంటి వాక్యము నీ లోపల పోరాటం చేయడం స్టార్ట్ చేసింది అంటే నీ జీవితము మార్చబడుతుందని అర్థం. నీలో ఉన్న చెడు కడిగివేయబడుతుందని అర్థం. నీలో ఉన్నటువంటి దుష్టత్వము తొలగించబడుతుందని అర్థం. స్వాగతించు, ఆహ్వానించు, బ్రతుకును మార్చుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దగల తండ్రి, కృపగలని దేవా, ఉదయకాల సమయంలో మీరు మాతో అందరితో మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యము ద్వారా మేము ఆదరించబడి బలపరచబడి, ఇదిగో ప్రభా, నీ వాక్యమును మేము స్వీకరించుటే కాదు కానీ మాలోనికి మేము ఈ వాక్యమును పంపించి మాలో ఉన్నటువంటి దుష్టత్వం మీద, చెడు మీద, అపవాది యొక్క క్రియల మీద అది పోరాటము చేయలాగా మేము అనుమతించుటకు నాయన మంచి మనసును, సిద్ధ మనసును మాకు దయచేయండి. ఈ మాటలు మాలో మా అందరిలో కూడా సత్ఫలితాలు కలుగు చేయలాగా కృప చూపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మీ యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.